ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు ప్రజలు. మరో 2 రోజుల్లో క్రిస్మస్ రాబోతోంది. ఈ ఆనంద సమయంలో బ్రెజిల్లో విషాద ఘటన జరిగింది. ఓ వ్యాపారవేత్త కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్న విమానం కుప్పకూలిపోయింది. విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోవడంతో అందులో ఉన్న 10 మంది మృతి చెందారు. విమానం పడిన చోట భవనాల్లో ఉన్న మరో 15 మందికి గాయాలయ్యాయి. టూరిస్టు పట్టణం గ్రామడాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రెజిలియన్ సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం విమానం తొలుత ఓ నివాస భవనంలోకి దూసుకెళ్లింది. తొలుత ఇంటికి ఉన్న పొగగొట్టాన్ని తాకి భవనంలోని 2వ అంతస్తులోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న మొబైల్ ఫోన్లు అమ్మే షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 10 మంది మరణించారని, బిల్డింగ్ ప్రాంతంలో 12 మందికి పైగా సాధారణ ప్రజలు గాయపడ్డారని వెల్లడించింది. విమానం కూలిన తర్వాత మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకోవడంతో పలువురు ఇబ్బంది పడ్డారని, హుటాహుటిన వారిని హాస్పిటల్కు తరలించగా 2 పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. కాగా ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. విమానం కూలిన ఘటనలో మృతి చెందిన ప్రయాణికులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని స్థానిక మీడియా పేర్కొంది. వీరంతా రియా గ్రాండే దో సుల్ రాష్ట్రం నుంచి సావో పాలో రాష్ట్రానికి వెళ్తున్నారని వెల్లడించింది. కాగా విమాన ప్రమాదం జరిగిన గ్రమాడో పట్టణ ప్రాంతంలో పర్వతాలు ఉంటాయి. వాతావరణం కూడా చాలా చల్లగా మంచు కురుస్తూ ఉంటుంది. క్రిస్మస్ సెలవుల్లో ఈ ప్రాంతాన్ని పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తుంటారు. మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో ఇక్కడికి టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంది.